హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఒక బిజినెస్ మ్యాన్ నుంచి తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్తో, యాక్టింగ్ మీద ప్యాషన్తో, యాక్టింగ్ సైడ్ బిజినెస్ మొత్తం ఎవ్రీథింగ్ వదిలేసి యాక్టింగ్ సైడ్ వచ్చి తనని తను ప్రూవ్ చేసుకోవడానికి చాలా దాదాపు 50 ఫిలిమ్స్ వరకు తను వర్క్ చేసి, సో ఇప్పుడు ఒక మంచి రికగ్నైజేషన్తో మన ముందరకు ఉన్నారనమాట కృష్ణ పెనుమర్తి గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం ఆయన జర్నీ బిజినెస్ మ్యాన్ నుంచి ఇటు యాక్టింగ్ సైడ్ ఎలా మారింది, ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ ఆయన ఎలా ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో అసలు బిజినెస్ మ్యాన్ నుంచి ఇటు యాక్టింగ్ సైడ్ ఆ జర్నీ చేంజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మెయిన్ రీజన్ అంటూ ఏం లేదండి. యాక్చువల్లీ నా కంపెనీ ఉండేది 2015లో. ఓకే. అది ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బాగానే నడిచింది. తర్వాత సమ్ ఇష్యూస్ వల్ల క్లోజ్ అయిపోయింది. ఓకే. క్లోజ్ అయ్యాక నేను ఇంకో బిజినెస్ ఏదైనా సెటప్ చేద్దాం అనే ప్రాసెస్లో ఉన్నాను. ఓకే. ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు శేఖర్ కమ్లా గారు మా ఇంటి దగ్గరే ఉంటారు. నేను ఉండేది పద్మారావు నగర్. ఓకే. సో నాకు ఒక కామన్ కాంటాక్టర్ వాళ్ళ ఏడీ నెంబర్ దొరికింది. పిల్లల రిక్వైర్మెంట్ ఉంది అంటే మా అబ్బాయిది అమ్మాయిది ఫోటో పంపాను. మా అబ్బాయిని పిలిచారు. పిలిచంగానే మా అబ్బాయిని ఆడిషన్ తీసుకున్నారు. తీసుకోగానే ఏడీ వచ్చి నన్ను చూసి, సార్ మీరేం చేస్తారని అడిగాడు. నా కంపెనీ ఉండేదండి, బంద్ అయిపోయింది అన్న. ఒక ఆడిషన్ ఇస్తారా సార్ అన్నాడు. ష్యూర్ అండి, ఎప్పుడు ఇవ్వలేదు, ట్రై చేస్తా అన్న. సరే అని ఒక ఆడిషన్ ఇచ్చాను వాళ్ళకి, ఫస్ట్ టైం నా లైఫ్లో ఆడిషన్ ఇచ్చంగానే కట్ చేస్తే దివాళీ 3 days ముందు 2019 ఎండింగ్లో ఇది 3 days ముందు, సార్ ఒక చిన్న క్యారెక్టర్ ఉంది బ్యాంక్లో, మీ ఆడిషన్ చూసారు సార్, చేస్తారా అని అడిగారు. అదేంటి, ఫస్ట్ ఆడిషన్ ఇచ్చాను, అప్పుడే సెలెక్ట్ చేశారు, రమ్మన్నారు అనేసరికి నాలో అది స్టార్ట్ అయింది. ఓకే. ఓకే, మేబీ నాకు ఆ పొటెన్షియల్ ఉందేమో, కొంచెం గట్టిగా ట్రై చేద్దాం. ఇట్లా కంపెనీ క్లోజ్ అయింది, ఇంకోటి ఏదో చేయాలి కాబట్టి. సినిమాలు బేసిక్లీ సినిమాలు అంటే పిచ్చి. చిన్నప్పటి నుంచి చూడని సినిమా లేదు. కాలేజీలో అయితే ఒక 1 year ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ ఇంటర్మీడియట్లో 30-40 days వెళ్ళి ఉంటాయేమో కాలేజ్కి. సో మిగతా అంతా ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళి, సినిమాలు అంటే పిచ్చి. బట్ యాక్టింగ్ సైడ్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే. 2010లో నేను జాబ్ చేసేటప్పుడు మా ఇంటి దగ్గర అన్న ఉండేవాడు, మా కజిన్ వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఆయన చెప్పారు, వాళ్ళ మిస్సెస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట. అరే ఒక్కసారి ట్రై చేయరాదురా, మంచి హైట్ ఉంది, వాయిస్ ఉంది, ఒక్కసారి ట్రై చేయరా అంటే, ఏ ఊకన్నా మనకి ఎందుకు వస్తాయి, మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు, అది లేదని చెప్తే, నా కోసం ఒక్కసారి ట్రై చేయరా అన్నాడు. నేను అప్పుడు ట్రై చేయలేదు, మనకు అంత సీన్ లేదు అని. ఆయన 2010లో చెప్పాడు. కట్ చేస్తే 2022-25లో కూర్చుంటే ఒక 50 సినిమాలు అయిపోయినాయి ఇప్పుడు. సో అంటే ఐ డోంట్ నో, డెస్టినీ నమ్మలేను, బట్ ఫేట్ అన్నది, నేను చాలా చేశాను, జాబ్ చేశాను, తర్వాత రియల్ ఎస్టేట్, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తా. అది కాకుండా ఐ హ్యాడ్ మై ఓన్ కంపెనీ, ఇంటర్నేషనల్ ప్రాసెస్, జాబ్ పోర్టల్. ఇవన్నీ తిరిగి మళ్ళీ సినిమాకి వచ్చింది లైఫ్ అంటే, మేబీ ఓకే ఇక్కడే ఉందేమో నాకు అని. అక్కడ శేఖర్ కమ్లా గారిది ఒకసారి సెలెక్ట్ అయ్యేసరికి లవ్ స్టోరీ సినిమా. అదే లవ్ స్టోరీ. ఎగ్జాక్ట్లీ. సో సార్ ట్వీట్ కూడా పెట్టాను యాక్చువల్లీ, సార్ మై లవ్ ఫర్ లవ్ స్టోరీ విల్ బీ దేర్ త్రూ అవుట్ మై లైఫ్ అని పెట్టాను. సో అక్కడ స్టార్ట్ అయిందండి. సో లవ్ స్టోరీలో ఒక బిట్లో ఉంటాను నేను, అంటే అది ఎలా చెప్పారు, బ్యాక్గ్రౌండ్ ఆర్ ఫిల్లింగ్ అంటారు. సో దాన్ని బ్యాక్గ్రౌండ్ ఫిల్లింగ్ అంటారని కూడా తెలియదు ఆ టైం. సూపర్ అండి. అండ్ కట్ చేస్తే తర్వాత మళ్ళీ పాన్ ఇండియా ఫిల్మ్లోకి వెళ్ళిపోయారు. అది అసలు అదృష్టం అండి, బై గాడ్స్ గ్రేస్. నాకు KGF 2. సో చాలా ఆడిషన్స్ ఇచ్చాను అప్పుడు. KGF 2 ప్యాచ్ వర్క్కి పిలిచారు. ఓకే, ప్యాచ్ వర్క్ అంటే మిస్ అయ్యకూడదు, ఖచ్చితంగా మన షార్ట్ పడుతుంది అనుకున్నాం. వెళ్తే ఒక 10 మంది ఆఫీసర్స్ ఉన్నారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్. అందులో ఐ ఫెల్ట్ సారీ, అంటే 7గురినే సెలెక్ట్ చేశారు. కో డైరెక్టర్ వచ్చి, ఈ 3 ఏమనుకోద్దండి అన్నారు. 5గురిలో నేనున్నాను. అయితే కెప్టెన్ వేరే అతను, యాక్చువల్లీ నేను కాదు. తర్వాత కో డైరెక్టర్ వచ్చి చూసి, ఈయన చేయండి కెప్టెన్ అన్నారు. నేను ఐ వాజ్ సో హ్యాపీ. మళ్ళీ సారీ అనిపించింది, ఆయన ఎవరైతే కెప్టెన్ అని పిలిచారో ఆయన పక్కన పెట్టి నన్ను తీసుకున్నారు. కెప్టెన్ అని చెప్పి ఫ్రంట్లో పెట్టారు నన్ను. సో రాకీ అక్కడ ఉంటాడు, మీరు చూడాలి, రాకీ ఇటువైపు వస్తున్నాడు, సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ టైం. ఎందుకంటే నవంబర్ అప్పుడు షూట్ చేస్తున్నాము, ఇక్కడ RFC దాటాక సెట్ చేశారు. రాత్రి 11:30కి నా షాట్. అక్కడ 6:30కే వణుకు, చలి, అంత చలిగా ఉంది ఆ టైంలో. నాది రెయిన్ షాట్. 11:30కి నాకు రెయిన్ కొట్టేసరికి ఒక్కసారి వణికిపోయాట్లు స్టేజ్ పైన. వణికిపోయేసరికి ప్రొడక్షన్ మొత్తం వచ్చేసి టవల్ కప్పేసి టీ ఇచ్చేసి అది ఇది చేశారు. ప్రశాంత్ నీల్ సార్ వచ్చి అరిచారు, అరే వర్షం అంటే మొహం మీద కాదురా, ఇలా పైకి కొట్టాలరా అన్నాడు. అబ్బాయి పొరపాటు ఇట్లా కొట్టాడు. సరే సెకండ్ టేక్ అన్నారు. సెకండ్ టేక్ కెమెరా ఇట్లా ప్యాన్ అవుతూ ఆగిపోయింది. మళ్ళీ కట్ అన్నారు. ఆర్టిస్ట్ వణికిపోతున్నాడు రా, ఏం చేస్తున్నారు అని చెప్తే థర్డ్ టేక్కి
నా లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రశాంత్ నీల్ సార్ పరిగెత్తుకుంటూ వచ్చారు నా దగ్గరికి. సార్ కెన్ యూ హోల్డ్ యువర్ బ్రెత్ ఫర్ 5 seconds అన్నారు. ష్యూర్ సార్ డెఫినెట్లీ అన్న. అసలు ప్రశాంత్ నీల్ సార్ ఎవరు, కృష్ణ పెనుమర్తి ఎవరండి, ఆయన రెస్పెక్ట్ చూసారా, వచ్చి చిన్న ఆర్టిస్టే నేను, ఆయనకు తెలుసు, వచ్చి సార్ కెన్ యూ హోల్డ్ యువర్ బ్రెత్ ఫర్ 5 seconds అన్న. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది నాలో. ఇంకా వాటర్ కాదు, నా మీద పర్వతం పడిపోయినా పర్లేదు, ఇట్లా గట్టిగా నిలబడ్డా అంతే. కట్ షాట్ ఓకే అన్నారు. సూపర్. బ్రీదింగ్ ఆపుకున్నాను, మొత్తం వాటర్ బయటికి వచ్చింది. అది 5 seconds ఉంటాను అందులో, కానీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే కేజీఎఫ్ ఇస్ అ డిఫరెంట్ వరల్డ్ అండి. ప్రశాంత్ నీల్ గారిది డిఫరెంట్ వరల్డ్ అది. అందులో ఎంట్రీయే చాలా కష్టం. అట్లాంటిది నాకు ఎంట్రీ దొరికి కొంత మాత్రం ఉన్నానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. దాదాపు 50 ఫిలిమ్స్ వరకు చేశారు, మీరు వర్క్ చేశారు. సో మీకు బాగా రికగ్నైజేషన్ తెచ్చిన క్యారెక్టర్ ఏది? మిమ్మల్ని జనాలు బాగా గుర్తుపెట్టి అరే సార్ వచ్చారు, కృష్ణ పెనుమర్తి గారు వచ్చారు అని గుర్తుపెట్టిన క్యారెక్టర్ ఏది? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే నేను చేసా 50 సినిమాల దాకా. ఒక ఇంటర్నేషనల్ సినిమా చేశా దుబాయ్ టీమ్ తోటి, ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్ రోహిత్ శెట్టి గారు చేశా, తెలుగు సినిమాలు చాలా చేశాను, 50+ అనుకోండి. ఏ సినిమా ఇవ్వని రికగ్నిషన్ ఎవరు ఇచ్చారు తెలుసా నాకు? యూట్యూబ్ ఇన్ఫినిటంలో దొరసాయి తేజ అని ఒక ఛానల్ ఉంది, తేజ్ ఇండియా అంటారు. తేజ్ ఇండియా. ఆ అబ్బాయిది ఒక వెబ్ సిరీస్ చేశాను, సిద్ధు బీకామ్ అని. అందులో బాబాయ్ క్యారెక్టర్ చేశాను. అందులో ఒక రీల్ కట్ అయింది నాది. ఆ రీల్ ఒక 6 million వ్యూస్కి వెళ్ళింది. ఇవాళ రోజు దొరసాయి తేజ వల్ల, ఆ మెయిన్ ఆ సిరీస్ వల్ల ప్రతి ఒక్కడు, స్విగ్గీ ఓడి నుంచి ఊబర్ నుంచి ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళాను స్టేడియంకి, సిద్ధు బీకామ్ బాబాయ్ 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 అని పిలుస్తారు అందరు. టూ మచ్ రికగ్నిషన్ వచ్చిందండి. దెన్ ఐ థాట్ ఓకే ఇట్లుంటుంది ఇండస్ట్రీ అంటే. ఇన్ని సినిమాలు చేస్తే ఒకటో రెండో సినిమాల్లో చూసి గుర్తుపట్టిన వాళ్ళు ఒకళ్ళు సిద్ధు బీకామ్ అనే సిరీస్ తోటి లైఫ్ ఆఫ్టర్ సిద్ధు బీకామ్ సిరీస్ అని చెప్పొచ్చు నేను, సినీ కరియర్. అంత రికగ్నిషన్. అది ఏ ఇయర్ లో రిలీజ్ అయింది? లాస్ట్ బిఫోర్ 2022 ఐ థింక్. 23-24. సో అప్పటి నుంచి మీకు మళ్ళీ టర్న్ అయింది మొత్తం. అంతే టర్న్ అంటే ఇప్పుడు జస్ట్ అడిగితే ఈ రీల్ పంపిస్తాను చూడండి, దిస్ ఇస్ ద సిరీస్ ఐ హావ్ డన్. చాలా పాపులర్, నేను ఫేమస్ ఈ సిరీస్కి. అందులో త్రూ అవుట్ చేశాను. వేరే సిరీస్ కూడా చాలా చేశాను. చాలా మీమ్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి కదా దాని మీద. టూ మెనీ మీమ్స్ అండి. ఐ డోంట్ నో మీమ్స్ అట్లా జనరేట్ అవుతాయని. ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ అన్ని మీమ్స్ జనరేట్ అవుతాయని నేను అసలు అనుకోలేదు. బికాస్ నాకు అసలు తెలియదు ఎట్లా మీమ్స్ ఎట్లా వర్క్ అవుతాయి కూడా తెలియదు. నాకు ఒక్కొక్కటి ఫార్వర్డ్ చేస్తున్నాడు, అటు నుంచి వస్తుంది. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అనుకున్నా. దెన్ ఐ థాట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. కానీ ఇప్పుడు మీకు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, అసలు పర్టికులర్గా ఒక యాక్టర్కి లేదంటే ఒక నటుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నటుడికి ఉండాల్సిన లక్షణాలు అంటే కంటెంట్ ఫాలో అవడం అండి. చాలా చూస్తాను సెట్లో, పేపరింగ్ అని ఆ డైలాగ్ చూసుకుంటారు. నా డైలాగ్ చెప్పానా వెళ్ళిపోయానా, వెళ్ళి కూర్చుంటారు. నేను అసలు చేయను. హానెస్ట్లీ నేను నా డైలాగ్స్ ఉంటే నేను చూసుకుంటాను. నా డైలాగ్స్ ఉన్నా లేకపోయినా సెట్లో ఉంటాను నేను. కెమెరా అటు ఎందుకు పెట్టారు, ఇటు ఏ యాంగిల్ తీస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తాను, కంటిన్యూటీ ఫాలో అవుతా, ఏ సీన్ ఎందుకు చేస్తున్నాను. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక నటుడికి ఉండాల్సింది ఏంటంటే నేను చేశాను, నా చేసుకున్నాను, వెళ్ళిపోయాను కాకుండా ఇఫ్ యూ ఫాలో ద కంటెంట్ మీకు మీలో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, వాళ్ళని చూసి మీరు నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాజర్ గారితో ఒకటి చేశానండి. ఓకే, నాజర్ గారు హిందీలో డైలాగ్స్ చెప్తున్నారు, అయిపోయింది అది ఇది, తర్వాత కొన్ని మిస్ అవుతున్నాయి అటు ఇటు. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ డెడికేషన్ అండి. అట్ హిస్ ఏజ్ ఆయన ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టైంలో పిలిచి సార్ కట్ సారీ అని చెప్పి పెన్ను పేపర్ తీసుకొని అసిస్టెంట్ పిలిచి ఆయన తమిళ్లో అన్నీ రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ చేశారు. అది ఏం డెడికేషన్ అండి. ఆయన అనుకుంటే చొక్కే అని చేసేసి డబ్బులో చూసుకోవచ్చు అనొచ్చు. లేదు, మీరు నటుడికి ఏం ఉండాలి అన్నారు కదా ఎగ్జాంపుల్స్, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా ఒక క్యారెక్టర్ మీ వరకు వచ్చి మిస్ అవ్వటం జరిగిందా? పెద్ద మూవీస్ కానీ అట్లా? యాక్చువల్లీ మిస్ అయిందండి అది చాలా. ఇప్పటికీ నేను అనుకుంటాను, ఎందుకంటే కేజీఎఫ్ చేశాను కదా, కేజీఎఫ్ టీమ్ నాకు టచ్లో ఉంటారు. సో నేను మా కజిన్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్ ఒక సినిమా తీస్తున్నారు, డైరెక్టర్ సాబ్ ఆ సినిమా పేరు. ఆ సినిమా తీస్తుంటే దాంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను నేను. 2 years నుంచి చేస్తున్నాం అది. 2 years బ్యాక్ స్టార్ట్ అయింది అది. యాక్చువల్లీ స్టార్ట్ అయినప్పుడు మా కజిన్ వాళ్ళ ఫ్రెండే కాబట్టి ఆయన కొత్త, ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్. నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి గురుగారు కొంచెం మీరు అది ఇది అంటే నేను చిత్రం సీన్ అన్న ఇంకా 2-3 క్యాస్ట్ చేశాను ఆ సినిమాలో. చేసి షూట్ ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది, మొత్తం నేనే చూసుకుంటున్నాను. నేను మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, దాంట్లో ప్రొడక్షన్ చూసుకుంటున్నా, డైరెక్ట్ అన్నీ చూసుకుంటున్నాను టు హెల్ప్. ఓకే, సో చూసుకుంటున్నా. ఆ టైంలో రేపటికి షూట్ ఆల్రెడీ మొత్తం అడ్వాన్స్లు ఇచ్చి అన్నీ ఇచ్చేసి లొకేషన్ అన్నీ చూసుకున్నాము, డేట్లు అందరికి ఇచ్చాము. ఈవినింగ్ షూట్
అరౌండ్ 7-7:30కి సెట్లో ఉన్నాము, రేపు షూట్ గురించి మాట్లాడుకున్నాం. నాకు కాల్ వచ్చింది, ఓకే. సలార్ వావ్. సార్ రేపు ఉన్నారా, సలార్ షూట్ ఉంది, జగపతి బాబు గారి కాంబినేషన్. యాక్చువల్లీ ఏనండి ఇక్కడ డేట్ ఇచ్చాను, ఒకసారి కనుక్కుంటానండి అని చెప్పి అడిగాను. ఆయన అన్నారు, గురుగారు ఇట్లా ఆల్రెడీ మొత్తం సెట్ అయిపోయింది కదా రేపటికి అంటే, నేను ట్రై చేస్తానండి, నో ప్రాబ్లం అని చెప్పి ఆయన ఫోన్ చేశాను. మాది 6 to 2 అండి కాల్ షీట్. ఓకే. మార్నింగ్ అయితే వస్తా అంటే మాది 2 to 9 సార్ అన్నాడు సలార్ ఆయన. ఓకే అండి, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం చూద్దాం అన్నా. సో ఇక్కడ నేను ఫాలో అయ్యే ఒక ప్రిన్సిపల్ ఉంది, ఆ ప్రిన్సిపల్ కరెక్టో లేదో తెలీదు, బట్ చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ నా దృష్టిలో. అంటే సినిమాలా చూడాలండి, చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు. అంటే నేను ఎలా చూస్తానంటే, ఆయన డేట్ ఇచ్చాను ఆల్రెడీ, ఆయన టైం ఇచ్చాను, ఇప్పుడు వీళ్ళు పిలిచాలనేసరికి ఇక్కడ మిస్ చేసి అక్కడికి వెళ్ళటం కరెక్ట్ కాదు. సో వాళ్ళని అడిగాను, కుదరదు అన్నారు, వీళ్ళకి సారీ చెప్పేశాను. సో నా దృష్టిలో ఏంటంటే, రేపు ఇది పెద్ద సినిమా అవుతుందేమో, ఎవరికి తెలుసు, యూ నెవర్ నో. సో సినిమాలా చూడాలి, పెద్ద చిన్న అని కాదు. అందుకే నేను చెప్తా యంగ్స్టర్స్కి, గాడ్ విల్ ఓన్లీ గివ్ ఆపర్చునిటీ. పెద్దది చిన్నది ఇవ్వడు, నువ్వు పెద్దది చేసుకోవాలి. బట్ అంటే జనరల్గా ఉంటుంది కదా, ఫీలింగ్ ఉంటుంది కదా, అరే చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు నేను మిస్ అయ్యాను, ఆ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు, కాకపోతే ఇప్పుడు ఎండింగ్లో ఉంది. అదృష్టం బాగుండే, ఐ థింక్ ఒక 3 to 4 monthsలో అది రిలీజ్ అయిపోతుంది. సో దగ్గరలో ఉంది రిలీజ్కి. సో ఆ సినిమా మళ్ళీ టేక్ ఆఫ్ అయింది. సో క్లోజ్ టు గుమ్మడికాయ దగ్గరలో ఉంది. ఉంటుంది ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది, అరే మిస్ చేసామనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇట్స్ ఓకే, ఐఎమ్ కాన్ఫిడెంట్ సలార్ 2 వస్తుందని. ఇంకా టీమ్ టచ్లో ఉన్నారు, చెప్తా అన్నారు. చూద్దాం. సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా సలార్ 2లో మీది క్యారెక్టర్? అది చెప్పలేనండి, అది ఖచ్చితంగా అని చెప్తే రాంగ్ అయిపోతుంది లేకపోతే. ఓకే. సో రాంగ్ ఎందుకులే, హోపింగ్ ఫర్ ద బెస్ట్, చూద్దాం. అవకాశం బాగుంటే, అదృష్టం బాగుంటే ఖచ్చితంగా పిలుస్తారు. టచ్లో అయితే ఉన్నాను వాళ్ళ టీమ్. అండ్ మీరు లవ్ స్టోరీలో నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు వీళ్ళతో యాక్ట్ చేశారు ఒక సీన్లో, పర్టికులర్ సీన్లో. ఓన్లీ నాగ చైతన్య గారు అండి. అండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు తండేల్లో చేయబోతున్నారు. అవునండి, తండేల్ ఇస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. మంచి స్కెడ్యూల్ ఇచ్చారు, 2 months స్కెడ్యూల్లో ఒక 24 days కాల్ షీట్ ఇచ్చారు. 13-14 days షూట్ చేశాను. మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే ఎక్కువ సేపు ఉండకపోవచ్చాము కానీ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. మంచి 3 scenes పడ్డాయి. ఎలివేషన్ సీన్స్ అని చెప్పుకోకూడదేమో కానీ, బట్ యా మంచి సీన్స్ పడ్డాయి. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో వర్కింగ్ విత్ నాగ చైతన్య గారు, ఆయన ఎలా అనిపించింది మీకు? వెరీ గుడ్ అండి, ఈజ్ అ వెరీ నైస్ గా. సెట్ మీద అంటే జనాలు ఏమనుకుంటారో తెలియదు కానీ, నేనైతే వెళ్ళి మాట్లాడేశాను, చైతు గారు ఎలా ఉన్నారు ఇది అని చెప్పి మాట్లాడేశాను. ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, డౌన్ టు ఎర్త్, చాలా బాగా మాట్లాడతారు. నేను వెళ్ళి పలకరింగానే వాళ్ళ బౌన్సర్ వచ్చాడు, ఆపేశారు నా చైతన్య చొక్కే ఉండని అని చెప్పి మాట్లాడాను. ఎందుకంటే ఒక ర్యాప్, ఒక సర్కిల్ ఉందండి వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ. నాకు అదేంటో యాదృచ్ఛికంగా అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నాగ చైతన్య గారితో చేశాను లవ్ స్టోరీ. దాని తర్వాత మా అబ్బాయి బిగ్ బాస్ యాడ్ చేశారు నాగ్ సార్ తో, ప్రోమో యాడ్ చేశారు. దాని తర్వాత ఏజెంట్లో ప్రీ క్లైమాక్స్ సీన్లో నేను ఉన్నాను అఖిల్ గారితో. ఏజెంట్ ఓటీటీలో రాలేదు కానీ ఏజెంట్ అఖిల్ గారితో చేశాను. మళ్ళీ తర్వాత కట్ చేస్తే తండేల్లో మళ్ళీ నాగ చైతన్య. సో అకినేని గారి ఫ్యామిలీ చుట్టూ ఒక మంచి ఎక్స్పీరియన్స్. అదే చెప్పాను చైతు గారికి పిలిచి, ఇలా ఉంది అంటే బాగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు, ఫుల్ టైం ఇదేనా అండి అని అడిగారు. అవునండి ఫుల్ టైం ఇదే చేస్తున్నా అంటే, ఓకే అండి, గుడ్ లక్, విష్ యూ ఆల్ ది సక్సెస్, థ్యాంక్ యూ అండి. వెరీ నైస్ పర్సన్ యాక్చువల్లీ. అండ్ సాయి పల్లవి గారితో అన్ఫార్చునేట్లీ కాంబినేషన్ లేదండి. కలిసారా మీరు సెట్స్లో? లేదండి, అసలు మాకు లేదు, అదంతా జైల్ సెటప్. సో అసలు లేదు. జనరల్గా ఆవిడ మనకి సెట్స్లో చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. అసలు అందరూ అంటారు, నేను కూడా మా తండేల్ సెట్లో విన్నాను కానీ అన్ఫార్చునేట్లీ కాంబినేషన్ రాలేదు. సో అట్లీస్ట్ ఈ ప్రాజెక్ట్ కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినా వస్తుందని ఐఎమ్ హోపింగ్. ఈసారి అసలు తండేల్ ఎలా ఉండబోతుంది? చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అండి. నేను చేసిన సీన్స్ మటుకు ఆ సెట్లో వేరే సీన్స్ చూసినంత వరకు చాలా హై ఇచ్చాయి నాకు. ఇంక నేను దాని గురించి మళ్ళీ ఎక్కువ బూస్ట్ చేస్తున్నా అనుకోకపోతే, చాలా హై ఇచ్చి వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఉన్నాను నేనైతే. అండ్ ద టీమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ కాన్ఫిడెంట్. ఇట్ విల్ బీ అ బ్లాక్ బస్టర్, గాడ్స్ గ్రేస్. చూద్దాం. సో బాగుంటుంది, చాలా మంచి స్టోరీ. మన డైరెక్టర్ గారు చాలా బాగా అనుకున్నారు. సో ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. అందరికీ తెలిసింది చందు ముండేటి గారు చాలా పేషెన్స్గా డీటెయిలింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చాలా బాగా చేశారు. మంచి అప్రిషియేట్ కూడా చేశారు. ఒక సీన్లో వచ్చి నన్ను సెకండ్ నుంచి బాగా చేశారండి అన్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆల్రెడీ ఆయన పాన్ ఇండియా ఫిలిం చేశారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు తండేల్తో రాబోతున్నారు. సో మీరు ఆల్రెడీ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో వర్క్ చేశారు, ఇంతమంది డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారు కాబట్టి, సో మీకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? పోనీ డైరెక్టర్స్ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు?
ఫేవరెట్ డైరెక్టర్ అంటే మోస్ట్లీ ఫేవరెట్ స్క్రిప్ట్ కథ కంటెంట్ ఉంటుందండి. డైరెక్టర్స్ అందరూ మంచి వాళ్ళే ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కాపు చేశాను రాజమండ్రిలో 4 రోజులు. శ్రీకాంత్ అడ్డాల గారు వెరీ స్వీట్ అండి. ఫస్ట్ కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళిపోండి సార్ దగ్గరికి వెళ్ళిపోండి అన్నారు. వీళ్ళు కంగారు పెట్టి ఇంటికి కంగారు అనుకున్నా వెళ్ళాను. వెళ్ళాక నేను ఏమన్నా అడిగితే ఫస్ట్ టిఫిన్ చేశారండి అన్నారు. లేదు సార్ టిఫిన్ చేసాను తర్వాత మాట్లాడుకుందాం. నేను షాక్ అయిపోయా. వెళ్ళి టిఫిన్ చేస్తే కూల్గా కూర్చొని మాట్లాడారు. ఒక పర్టికులర్ సీన్ చేశానండి. అందులో ఒక ఫైట్ సీన్ హీరో వాళ్ళ అన్నతోటి. ఒక బర్రెల ఫామ్ ఉంటుంది, దాంట్లో కొట్టుకుంటాం. తర్వాత రియల్గా కొట్టుకున్నట్టు అయిపోయింది అది. ఎంతసేపు కట్ చెప్పరా. తర్వాత లాస్ట్ కొట్టుకొని ఆయాస పడుతుంటే వెనకాల చూస్తే కట్ చెప్పారు. మొత్తం విలేజ్ చూస్తుంది మమ్మల్ని. రియలిస్టిక్గా వచ్చింది షార్ట్. వచ్చి శ్రీకాంత్ అడ్డాల గారు ఇట్లా హక్ చేసుకొని మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా అండి అన్నాడు. కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. ఇంత పెద్ద డైరెక్టర్ జస్ట్ ఒక ఫైట్ సీక్వెన్స్ అది. యూనో ఇట్ ఈస్ నాట్ అ బిగ్ ఎమోషనల్ సీన్ కూడా కాదు. ఫైట్ సీక్వెన్స్లో మరి ఆయన ఏం చూసారో మానిటర్లో తెలియదు. ఆ మాట చెప్పేసరికి నా కంట్లో నీళ్ళు వచ్చాయి. అంటే అంత పెద్ద డైరెక్టర్ దగ్గర నుంచి అప్రిసియేషన్ రావడం అన్నది ఇట్ వాజ్ కాన్ఫిడెన్స్ బూస్టర్ ఆఫ్ లైఫ్ అనొచ్చు సినీ కెరియర్కి. సూపర్. అండ్ మీరు రవితేజ గారితో కూడా వర్క్ చేశారు. అవునండి, రావణాసురాలో కపుల్ ఆఫ్ సీన్స్ చేశాను. ఆయన కాంబినేషన్ లేదు కానీ ఈజ్ ఆల్సో వెరీ నైస్ గా. అంటే ఆయన్ని కలిసినప్పుడు ఒకటే చెప్పాను, సార్ వెరీ నైస్ టు మీట్ యూ, వెరీ హ్యాపీ టు సీ యూ అంటారు. నేను ఒకటే చెప్పాను, సార్ యూఆర్ అన్ ఇన్స్పిరేషన్. ఇంకంతకుమించి ఏం లేదు, ఒక ఫోటో దిగాను వచ్చాను. నేనేం లేదండి, కాళ్ళ మీద కాలేసుకొని స్పెక్స్ పెట్టుకొని ఇట్లా ఫోన్ చూసుకుంటున్నాను. ఆ ముందు నుంచి ఇద్దరు వెళ్తున్నారు. ఇలా తలెత్తితే రవితేజ గారు బాగుంటుంది టక్మ కూర్చోమ్మా కూర్చో అన్నారు. ఆయన సింప్లిసిటీ, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అందరు తెలుసు కదా. సో ఈజ్ వెరీ నైస్ గై. అసలు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ఆయన చూస్తేనే అరే అసలు ఏంటి ఇంత కూల్గా ఉంటారు, ఇంత నార్మల్గా ఉంటారు సెటిల్ అనిపించింది. అండ్ బెస్ట్ పార్ట్ అబౌట్ రవితేజ గారు అంటే చాలా యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తారంట. కథలు కానీ ప్రొడక్షన్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తారు. సూపర్. అండ్ యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు మనం చేసే యాక్టింగ్ కానీ మన పర్ఫార్మెన్స్ కానీ చూస్తుంటారు. సో వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే ఒక 5 wordsలో ఏం చెప్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఒకటే చెప్తానండి, ఐడెంటిఫై. ఓకే. నీ సత్తా ఏంటి, నీ పొటెన్షియల్ ఏంటి ఐడెంటిఫై చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేయకుండా వెళ్తూనే ఉంటే మటుకు అది తెలియదు. అంటే లక్ ఉంటే అవుతాము, లక్ లేకపోతే అవ్వలేము అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై అనమాట. మీకు ఆ స్కిల్ ఉందా లేదా. ఏంటంటే వెళ్తూ ఉంటారు, ఆడిషన్స్కి వెళ్తారు. ఏది అంటే ఏ సినిమా ఎలా హిట్ అవుతుందో మనకు తెలియదు. కంచర్పాలెం అనుకున్నారా హిట్ అవుతుంది. సో అట్లా తెలియదు మనకి. బలగా ఎవరికి తెలుసండి హిట్ అవుతుందని. సో ఎవరికి తెలియదు. సో ఏ సినిమా హిట్ అవుతుందో తెలియదు. ఇదైతేనే చేస్తా, అదైతేనే చేస్తా, ఇదైతేనే చేస్తా అనుకుంటారు. ఫస్ట్ చేసుకుంటే వెళ్ళు, నీకు అది రావాల్సిన రోజు వస్తుంది, అది వస్తుంది. అది వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఐడెంటిఫై చేసుకోమని చెప్తాను. మీ పొటెన్షియల్ ఏంటి, ఏ క్యారెక్టర్ టార్గెట్ చేస్తున్నావు, అది ఐడెంటిఫై చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అండ్ సార్ మూవీలో ఓపెనింగ్ చేయగానే ఫస్ట్ సీన్ మీది. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. వెంకీ అట్లూరి గారు కూడా వెరీ గుడ్ డైరెక్టర్. ఆయన అసలు ఎంత మంచి డైరెక్టర్ అంటే, వచ్చి సెట్లోకి వెళ్ళంగానే ఫస్ట్ నాకు జూనియర్ ప్రొఫెసర్ డ్రెస్ ఇచ్చారు, వేసుకున్నా. ఆయన అక్కడి నుంచి చూస్తున్నారు నన్ను, ఇట్లా వచ్చారు నా దగ్గరికి, మీరేంటి ఈ డ్రెస్ వేసుకున్నారు అన్నారు. తెలియదు సార్ అక్కడ ఇచ్చారంటే, మీరు సీనియర్ ప్రొఫెసర్ అండి, ఫస్ట్ థింగ్ మీదే, మీరే రాసి క్లాస్ చెప్పాలి పిల్లలకి అన్నాడు. ఓకే సార్ అని చెప్పి వెళ్ళి మార్చుకొని వచ్చా. బియర్డ్ కొంచెం బ్లాక్ చేయండి అన్నారు. ఓకే సార్ అని చేశాను, అయిపోయింది. మంచి సీన్ బాగా పడింది, పిల్లలందరూ ఉన్నారు. ఓపెనింగ్ సీనే నాది అయిపోయింది. కానీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన చూసి చాలా పొలైట్గా మాట్లాడటం, ఎక్స్ప్లెయిన్ చేయటం, సీన్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. మామూలుగా సెటిల్ ఎట్లా ఉంటుందంటే, మన షార్ట్ అయిపోగానే నాకు తెలిసి అయిపోయిందని. కో డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు ఏం చేస్తారు, వెయిట్ చేయండి ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తారేమో, వెయిట్ చేయించేస్తారు. నాది అయిపోయింది 11 o'clock అయిపోయింది మార్నింగ్. కూర్చున్నా 11:45కి వెంకీ సార్ అక్కడి నుంచి చూశారు నన్ను. చూసి మీరు వెళ్ళిపోవచ్చండి, మీది అయిపోయింది ఇంకా అన్నారు. ఆయన అంత ఆయన నా దగ్గరకు వచ్చి మీరు వెళ్ళిపోవచ్చండి అయిపోయిందని. ఆయనకి ఎందుకండి, ఆయనకి ఎన్ని సీన్లు ఉన్నాయి. సో ఈ సింప్లిసిటీ ఈజ్ వెరీ నైస్ అండి. సో మీకు ఇన్ని ఫిలిమ్స్ చేశారు కదా, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇది వీటన్నిటిలోకి? 50 ఫిలిమ్స్లో మీకు బాగా నచ్చింది అండ్ బాగా టఫెస్ట్ అనిపించిన క్యారెక్టర్ ఇది? తండేల్ అండి. తండేల్ మంచి సీన్స్ పడ్డాయి. అండ్ ఇట్స్ కొంచెం టఫ్ క్యారెక్టర్ కూడా. ఓకే, అంటే నేను ఐ షుడ్ నాట్ రివీల్, అంటే ఇంకా డీటెయిల్స్గా చెప్పకూడదు. బట్ తండేల్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ మీరు చాలా బ్యానర్స్లో వర్క్ చేశారు మీరు, డిఫరెంట్ బ్యానర్స్లో వాటిల్లో. సో మీకు దిల్ రాజు గారితో చేశారు కదా, రౌడీ బాయ్స్ చేశాను, అది ఫస్ట్ దిల్ రాజు. సో దిల్ రాజు గారిని మీట్ అయ్యారు.
అవునవును కలిసాను. కలిసారు. ఎలా అనిపించింది? ఆయన కలిసినప్పుడు ఆయన ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? లేకపోతే ఏమైనా మాట్లాడారా ఆయన? ఏం లేదండి. అంటే సజెషన్స్ ఏం తీసుకోలేదు. జస్ట్ చాలా జోవియల్‌గా ఉన్నారు. అంటే వాళ్ళది తెలంగాణలో నిర్మల్ ఊరు అనుకున్నాను నేను. కాదని చెప్పారు. అట్లా ఊరు టాపిక్ వచ్చింది. అలా మాట్లాడుకున్నాము. బట్ చాలా జోవియల్‌గా ఉంటారండి. అందరూ ఏదో అనుకుంటారు 'దిల్ రాజు' గారు ప్రొడ్యూసర్ చాలా సీరియస్ అది ఇది అని చెప్పి. బట్ నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా జోవియల్‌గా ఉంటారండి ఆయన. అట్లేం ఉండదు. బట్ ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఆయనతో కూడా. అండ్ 'మైత్రి' వాళ్ళ దాంట్లో 'రామబాణం'. రామబాణం కూడా ఎక్స్‌పీరియన్స్ అండి. మైత్రి వాళ్ళది రామబాణం ఒకటి, సర్కార్ వారి పాట. సర్కార్ వారి పాట. యాహ్! యాహ్! సర్కార్ వారి పాట. అండ్ మళ్ళీ అన్‌ఫార్చునేట్‌లీ 6 డేస్ చేసా. ఒక్క సీన్ కూడా లేదు సినిమాలో. ఎడిట్‌లో పోయింది. అయ్యయ్యో! అందుకే చాలామంది ఎడిట్‌లో పోయింది, పోయింది అని చెప్తుంటారు కాబట్టి, సర్కార్ వారి పాట ఎస్‌విపి అని చెప్పి నాకిచ్చిన పేమెంట్ ఉంది స్లిప్. ఓకే. అది దాచుకున్నాను అనమాట. రేపు ఎవరైనా అడిగితే అందరు ఇట్లా అని చెప్తారు ఎడిట్‌లో పోయిందంటే ఇదిగోండి ప్రూఫ్. సర్కార్ వారి పాట పే ఇచ్చింది ఉంది నా దగ్గర అని చెప్పించుకున్నా. ఓకే. అది కూడా గుడ్ ఎక్స్‌పీరియన్స్ అండి. సముద్రకని గారండి అసలు ఏం యాక్టర్ అండి బాబు ఆయన. వెరీ గుడ్ యాక్టర్ కన్నా హ్యూమన్ బీయింగ్ అసలు. సెట్‌లో ఎంత నీట్‌గా ఎంత బాగా పలకరిస్తారో. సో ఆయన కాంబినేషన్ అండి అది. నాది ఆయన పర్సనల్ అకౌంటెంట్ లాగా ఉంటానన్నమాట. ఓహ్! సూపర్. సీఏ అనమాట. సో అందులో 5 డేస్ చేశాను. ఒక 2 డైలాగ్స్ ఉన్నాయి ఆయనతోటి. ఆ పోర్షనే పోయింది అనుకోండి. బట్ ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఒక లైట్ బాయ్‌ని కూడా భలే రెస్పెక్ట్ ఇస్తారు ఆయన సముద్రకని గారు. రేయ్ అని అరిచాడు. అరవకండ్రా ఎంత బాగా మాట్లాడతారంటే నేను గుడ్ ఎక్స్‌పీరియన్స్ సముద్రకని గారితోటి నేను మర్చిపోలేను అది. రామబాణం ఎందుకు మర్చిపోలేను అంటే నాకు జగపతి బాబు గారితో ఫస్ట్ టైం అది. ఆయన చూసంగానే ఒకసారి స్టక్ అయిపోయాను నేను. ఎందుకంటే నేను కొంతమంది రోల్ మోడల్స్ నా యాక్టింగ్ నేను చూసుకుంటూ నా ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ జూనియర్ జగ్గుబాయ్ అని పిలుస్తారు నన్ను. ఓహ్! సో వాళ్ళ ఫీలింగ్ ఆ బియర్డ్ ఆ స్టైల్ చూసి నెక్స్ట్ నా బర్త్డే కేక్ కూడా ఉంది ఫోన్లో. జగ్గుబాయ్ అని చెప్పి రాయిపించారు హ్యాపీ బర్త్డే అని చెప్పి. వావ్! సో అందుకు నేను ఆయన ఎక్కువ ఫాలో అవుతాను అనమాట. ఆయన యాక్టింగ్ అని అది కానీ. నేను ఇప్పటివరకు మీరు చెప్పిన వాటిలో నేను మెయిన్‌గా ఏం చూసానంటే మీకు ఒక క్యారెక్టర్ అని ఇస్తారు. బట్ ఇది కాదు మెయిన్ లీడ్‌కి తీసుకొచ్చేయండి అని చెప్పి మీకు తీసుకొచ్చినవి ఎక్కువ ఉన్నట్టు. ఒకటి రెండు ఉన్నాయండి. అక్కడ సెట్‌కి వెళ్ళంగానే మన చేంజ్ అయిపోయి. ఇది బడ్డీ యాహ్! బడ్డీ మూవీ ఉంది కదా మన అవునవును. అల్లు సిరీస్ గారు. అల్లు శిరీష్ గారు. అది చెన్నైకి వెళ్ళి షూట్ చేశాను నేను. నేను ప్రొఫైల్స్లో వాళ్ళని సెలెక్ట్ చేస్తే వెళ్ళాను అనమాట. పాపం శ్రీరామ్ రెడ్డి అన్న చాలా ఫేమస్ ఆయన ఇప్పుడు సల్లార్కి. మన శ్రీరామ్ రెడ్డి గారు ఐడియా ఉంది. ఐడియా ఉంది. సో ఆయన టీను ఆనంద్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ చేశారు. ఆయన బాగా క్లోజ్ నాకు. శ్రీరామ్ రెడ్డి అన్న నేను వెళ్ళాము అనమాట. ఆయన మెయిన్ క్యారెక్టర్. నా జస్ట్ ఆయన తమ్ముడు క్యారెక్టర్ ఇచ్చారు. సెట్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళగానే రైటర్ కో డైరెక్టర్ చూశారు. సార్ కెన్ యూ స్వాప్ ద క్యారెక్టర్స్ అందరు. ఆయన ఏం చేశారు, ఈయన ఏం చేశారు. అన్న సారీ అన్న ఏమనుకుంది, ఇట్స్ ఓకే కృష్ణ ఏం కాదు అన్నాడు. తర్వాత ఆ ఫుల్ 1.5 పేజ్ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ విలన్ గారితో అది నాకు పడ్డాయి అనమాట. సో ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ చిన్నగా మీరు ఇంతమంది వర్క్ చేశారు కాబట్టి వీళ్ళందరినీ కలిపి నేను ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనమాట. సో ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన వాళ్ళలో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరోనా జూనియర్ ఎన్టీఆర్ గారు. సూపర్. అండ్ మీ ఫేవరెట్ డైరెక్టర్? టఫ్ క్వశ్చన్ అండి. అందరూ మంచిగా ప్రస్తుతానికైతే చందు మొండేటి గారు. సూపర్. సో చందు మొండేటి గారి గురించి ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా కూల్ కంపోజ్డ్ ఉంటారు. 2 షార్ట్స్ అయినా పర్లేదు రోజుకి. పర్ఫెక్ట్గా రావాలనుకుంటారు. పేషెన్స్గా చాలా జాగ్రత్తగా డీటెయిలింగ్గా చేశారు. నేను సెట్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే అదే అండి. మీ ఫేవరెట్ మూవీ ఏది? ఫేవరెట్ మూవీ మోస్ట్ వాచెడ్ ఫిలిం? మోస్ట్ వాచ్డ్ ఫిలిమా? సాలార్ ఇస్ మై ఫేవరెట్ అండి. యాజ్ ఆఫ్ నో సాలార్ ఇస్ మై ఫేవరెట్. మిగతా కాదని కాదు కానీ సాలార్ ఇస్ మై ఫేవరెట్. సూపర్. సో ఇప్పుడు నేను కొంతమంది నేమ్స్ చెప్తాను. 1 లైన్ అబౌట్ వాళ్ళ గురించి చెప్పాలి. ప్రశాంత్ నీల్ గారు. వెరీ రెస్పెక్టబుల్ డైరెక్టర్ టు ఎనీ ఆర్టిస్ట్. జగపతి బాబు గారు. వెరీ కామ్ అండ్ నైస్ గోయింగ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. సెట్లో చాలా కామ్గా ఉంటారు. అందరితో పలకరిస్తారు. అస్సలు నాకైతే అసలు ఆ షో ఆఫే కనపడలేదు ఆయన. ఓకే. సో దట్ ఈస్ ఈ సింప్లిసిటీ ఈస్ రియలీ బ్యూటిఫుల్ అండి. రవితేజ గారు. రవితేజ గారు ఈజ్ ఆయన చూస్తే ఇన్స్పిరేషన్ వర్డ్ అందుకే పుట్టిందేమో అనిపిస్తుంది డిక్షనరీలో. సూపర్. అండ్ నాగ చైతన్య గారు. వెరీ డౌన్ టు ఎర్త్ అండి. వెరీ 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 గుడ్ బాయ్. డౌన్ టు ఎర్త్. చాలా మంచి వ్యక్తి. మీరు సలార్ మీకు ఫేవరెట్ మూవీ అన్నారు కాబట్టి ప్రభాస్ గారి గురించి అందరికీ తెలుసు. సో హీఈస్ ఎ పాన్ ఇండియన్, అంటే అందరికి డార్లింగ్ అనమాట చెప్పాలంటే. సో ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనసున్న మహారాజు. అందరు చెప్పిన మాటే చెప్పా. బట్ నిజంగా ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళి ఎక్కడున్నా కూడా. సో ప్రభాస్ గారితో మళ్ళీ నెక్స్ట్ కాంబినేషన్ ఎప్పుడని మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడైనా ఒక కాంబినేషన్ సీన్ ఏదైనా ఆయన మూవీతో చేస్తే కనుక డెఫినెట్లీ మీరు, ఎందుకంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు. చాలా చాలా అండి. అంటే
ఆయన సింప్లిసిటీకి, ఆయన యాక్టింగ్ కానీ, ఆయన క్యారెక్టర్ కానీ, రియల్ క్యారెక్టర్ కానీ ఈజ్ హ్యాట్స్ ఆఫ్. అంటే చాలా తక్కువ మంది ఉంటారండి. అంటే అందరూ మంచివాళ్ళు, అందులో ఏమి ఉండదు. అంటే నేను నమ్మేది ఏంటంటే నో బడీ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్, సిచ్యువేషన్ మేక్స్ దెమ్. అండ్ వన్ వర్డ్ అబౌట్ శేఖర్ కమల. శేఖర్ కమలా గారు ఒకటే చెప్తానండి. ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాను. ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ చేశాను. తర్వాత ఇవి చేసుకుంటూ వచ్చా. ఇంకా ఆగలేదు, బండి అట్లా వెళ్తుందంటే శేఖర్ చేయి మంచిదయ్యా అన్నాడు. ఇంకేం చెప్తా ఆయన గురించి, అయిపోయింది. సూపర్. అది శేఖర్ గారిని కలిసి మొన్న నా కోరిక తీర్చుకున్నాను. మా ఇంటి దగ్గర షూట్ అవుతుంది. మన ధనుష్ గారు మూవీ వస్తుంది కుబేరా, ఆ షూట్ అవుతుంది అనమాట. నాగ్ సార్ ఉన్నారు లోపల, శేఖర్ సార్ కూర్చున్నారు. సార్ ఒక కాన్వెంట్ మాట్లాడాలంటే రామా అన్నారు. వెళ్ళా, టకటక చెప్పేశా, సార్ ఇది 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 ఫస్ట్ సినిమా మీతో స్టార్ట్ అయింది నా లైఫ్. తర్వాత ఇప్పుడు ఒక 47 సినిమాలు చేశాను సార్. అది ఐ థింక్ 6 months 7 months 47 సినిమాలు అయిపోయినాయి నావి. ఇంటర్నేషనల్ మూవీ చేసా, బాలీవుడ్ వెబ్ సిరీస్. ఐ జస్ట్ వాంటెడ్ టు కన్వే దిస్. నాకు ఇది మీకు చెప్పుకోవాలని అనుకున్నాను. అనుకున్న కొన్ని నెలలకు మీరు కనపడ్డారు. ఇది చెప్దామని వచ్చాను సార్ అంటే థ్యాంక్ యూ అండి అని చెప్పి హ్యాపీ అయిపోయారు ఆయన. థ్యాంక్స్ సార్ అని చెప్పి. సో మీరు లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తారు? ఫస్ట్ ఐ వుడ్ థ్యాంక్ గాడ్ అండి. అల్టిమేట్లీ ఇట్స్ అ గాడ్స్ గిఫ్టెడ్ లైఫ్. సో ఒక భగవంతుడికి థ్యాంక్స్ చెప్తాను నేను. ఎందుకంటే నేను అది చేశాను, ఇది చేశాను, మళ్ళీ ఆ బిజినెస్ అన్నా ఈ బిజినెస్ అన్నా అన్నీ తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు నన్ను. అది అదృష్టమో తెలియదు, ఇక్కడి నుంచి ఏమవుతానో తెలియదు. ఇంకా నెక్స్ట్ ఇంకా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ బ్రేక్, బై గాడ్స్ గ్రేస్ చూడాలి. సో అండ్ ఐ వుడ్ బీ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యామిలీ హూ ఇస్ వెరీ సపోర్టివ్ టు మీ. నెక్స్ట్ లైనప్లో ఎన్ని ఫిల్మ్స్ ఉన్నాయి? యూఫోరియా ఉందండి గుణశేఖర్ గారిది. తండేలో ఉంది, విచ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్. తండేలో ఒకటి, యూఫోరియా ఒకటి, ఈ 2 ఉన్నాయి. ఇంకా రాహుల్ విజయ్ గారితో ఒకటి చేశాను, మన స్టన్ మాస్టర్ విజయన్ గారు అబ్బాయి. ఆయన అసలు ఈజ్ అ డార్లింగ్ అండి, వెరీ నైస్ జెంటిల్మెన్ ఆయన కూడా. సో ఆయనతో ఒక మూవీ ఉంది, మంచి కాంబినేషన్. ఎట్లా అంటే మీకు టెంపర్లో మూర్తి గారు అని ఉంటారు కదా, అలా శర్మ గారు. నేను కామెడీ కాదు, సీరియస్. అక్కడ కామెడీ ఇలా ఉంటుంది, వెరీ సీరియస్. ఇక్కడ నేను శర్మ గారు అని ఉంటా, క్రైమ్ నడుస్తుంటే దానికి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయడం, అవి మంచి క్యారెక్టర్. ఒక 7-8 days చేశాను. అదొకటి వెయిటింగ్. ఆ సినిమా టైటిల్ ఇంకా పెట్టలేదు, ఫైనల్లో ఉంది అనుకుంటా. సో అదొకటి వెయిటింగ్. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో స్మాల్ టౌన్ బాయ్స్ అని ఒకటి చేశా. అది కూడా మంచి ఫాదర్ క్యారెక్టర్, అంటే కూల్ డాడ్ అనమాట అందులో. సో దానికోసం కూడా వెయిటింగ్ అనమాట. స్మాల్ టౌన్ బాయ్స్ ఒకటి, రాహుల్ విజయ్ గారితో ఒకటి, ఇంకా పెద్ద లీగ్లో అంటే గీతా ఆర్ట్స్ గారి తండేలో ఒకటి, మన గుణ ఈవెంట్స్ గుణశేఖర్ సార్. సూపర్. సో ఇప్పటి నుంచి మీరు ఆల్రెడీ తెలుసు అందరికీ, బట్ ఇక్కడి నుంచి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలి, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, సో కైండ్ ఆఫ్ యూ. సో చూసారు కదా గైస్, ఇది ఒక ఫన్నీ చిట్ చాట్ విత్ కృష్ణ పెనుమర్తి గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటారు. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.